చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. పవన్ కళ్యాణ్ గారు ఒక్కడే దాన ధర్మాలు చేయాలా, ఇంకా నటులు లేరా అని చెప్పి చాలామంది అంటున్నమాట. ఈ చేతితో చేసిన దానం ఇంకో చేతితో తెలియకుండా కొన్ని కోట్ల రూపాయలు 2024-25కే దాదాపు 20 కోట్లు సహాయం చేశాడు. రాజకీయాలు అధికారులు వచ్చారు, ప్రభుత్వాలు చేయొచ్చుగా అంటే కాదు, నేనే చేయాలనుకొని ప్రతి సామాజిక సమస్యను అన్ని ప్రభుత్వాలు చేయవు, మన వంతు చేయాలి, టు డూ సంథింగ్ అవర్ సొసైటీని పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న దాన ధర్మాలు. ఒక నటుడిగా మిగతా నటుల్లో ఆ పరివర్తన ఎందుకు రాదు, ఎందుకు లేదు అని చాలామంది విమర్శిస్తున్నమాట. ఎందుకంటే ఇక్కడ మా అసోసియేషన్ కూడా ఉంది, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషను, ఇక్కడ మళ్ళీ నడిగర్ సంఘం అని చెప్పేసి తమిళనాడులో కూడా ఉంది. మరి ఒక నటి, తమిళ నటి, ఇక్కడ పాకీజాగా మనం సుప్రసిద్ధురాలు, అనేక సినిమాలు నటించింది, ఆమెకి బాధగా ఉంటే సహాయం చేయాలన్న ఆలోచన వీళ్ళకి ఎందుకు లేదు? కనీసం మీరు తినే తిండి ఎవరు ప్రేక్షకులు, మీరు నేను మనం అందరూ చూస్తే సినిమాలు హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, నటులు అవుతున్నారు. మరి తోటి నటీమణి, సహజ నటి, మామూలుగా ఆమె పాప ఇబ్బందులు ఉందంటే కనీసం సహాయం చేసే నాదుడే లేడా? ఒక పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చేయాలి? ఏమైపోయారు? ఈ సంఘాలన్నీ పెట్టుకుంటారు, సంఘాల మాటన రేపు రాజకీయాలు వెళ్ళాలనుకుంటున్నారు, తెగ మాట్లాడుతున్నారు. కట్టప్ప లాంటి పాత్రలు పోషించే ఆ వ్యక్తి ఆ ఇంట్లో ఆయన ఏం చేశాడో తెలుసు, పెంచుకున్న పిల్లల్ని పెళ్లి చేశాడని చెప్పి చాలామంది అనుకుంటున్నారు, చేసుకున్నాడని చెప్పి. మరి ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించేవాడా? తమిళనాడు వెళ్ళి ఆయన మాట్లాడితే, లేకపోతే ఇంకొకరు ప్రకాష్ రాజ్ జస్ట్ ఆస్కింగ్ అని చెప్పేసి తరచూ మాట్లాడిన ప్రకాష్ రాజ్కి మరి ఆ నటికి సహాయం చేయాలి ఆలోచన ఎందుకు లేదు? 2.5 లక్షలు ఆయన ఎందుకు సహాయం చేయాలి? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు సహాయం చేయాలి? ఇరు రాష్ట్రాల్లో వరదలు వచ్చినప్పుడు చెరో కోటి రూపాయలు ఎందుకు ఇవ్వాలి? 400 గ్రామాలకి 400 లక్షలు, 4 కోట్ల రూపాయలు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఇవ్వాలి? ఎక్కడో మైసూరు ఆరోపణలో స్కూల్కి ప్రభుత్వాలు దశాబ్దాల తరబడి ప్రభుత్వాలు వచ్చి వెళ్ళిపోతున్నాయి, ఆ స్కూల్కి పాఠశాల లేదంటే దాదాపు 35 లక్షలు ఖర్చు పెట్టాడు. కొరిదల వారి గ్రామానికి 50 లక్షలు ఇచ్చాడు. తర్వాత తలసేమే బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్కి 50 లక్షలు ఇచ్చారు. ఇన్ని దాన ధర్మాలు ఎందుకు చేయాలి? మురళీ నాయక్కి ఎంత ఇచ్చాడో మనకు తెలియదా? యుద్ధంలో అమరవీరుడైన మురళీ నాయక్కి. అదేవిధంగా మధుసూదన్కి నెల్లూరులో పహల్గామ్లో చనిపోతే వాళ్ళ కుటుంబానికి 50 లక్షలు ఆదుకుంటే ఇక మిగతా నటులు కాదా? మీరు లగ్జరీస్ జీవితం గడుపుతారు, హ్యాపీగా ఉంటారు, 100 కోట్లు 1000 కోట్లకి సంపాదించే పరిస్థితులు వెళ్ళిపోతున్నారు. కానీ తోటి వాళ్ళు ఇబ్బందిలో ఉంటే దానం చేయాలన్న ఆలోచన ఎందుకు ఉంటుందా? ఎక్కడైనా మార్చుకోండి, పవన్ కళ్యాణ్ గారు చూసుకొని నేర్చుకోండి అని చెప్పి చాలామంది మేధావులు, విఘ్నులు చెప్తున్నమాట. తమిళ నటి తన నటి కాదు కదా అని చెప్పి ఆయన అనుకోవచ్చు. ఆమె దయనీయమైన పరిస్థితిలో ఉంటే ఆ రోజు పావల శ్యామల అని చెప్పి ఆమెకు కూడా సహాయం చేస్తున్నాడు. తర్వాత అనేక మంది నటులకి సహాయం చేసిన గొప్ప భావం మెగా స్టార్కి చెందుతుంది, మెగా అభిమానులకు చెందుతుంది. మరి ఇంత దాన ధర్మాలు చేసి ఒకవైపు బ్లడ్ బ్యాంకు, ఒకవైపు ఐ బ్యాంకు పెట్టి, తర్వాత కరోనా సమయంలో 6 మాసాల పాటు అందరికీ కూడా 24 క్రాఫ్ట్స్ వరకు సహాయం చేసిన గుణం మెగా చారిటబుల్ ట్రస్ట్కి చెందుతుంది. మరి ఇటువంటి మెగా ఫ్యామిలీని ఏ చిన్న సమస్య వచ్చినా మెగా ఫ్యామిలీ విమర్శించే కొంతమంది కుహనా లౌకికవాదులు అంటారా, లేకపోతే ఏమంటారో ఆలోచించుకోవాలా. ఇకనైనా మీరు మారండి అని చెప్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళే ఎందుకు రాజకీయాల నుంచి సినిమాల నుంచి రాజకీయాలు వెళ్ళిపోయాడు. ఆయన నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయాడు. ఆయన డిప్యూటీ సీఎం అయిపోయాడు. దేశ రాజకీయాలని శాసించే పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు మోదీ గారి సరసనున్నాడు. అన్నీ ఆయన ఎందుకు చేయాలా? మీరు డబ్బులు సంపాదిస్తున్నారు కదా, ఒక్కో సినిమాకి 10 కోట్ల నుంచి 100 కోట్లు తీసుకునే పరిస్థితిలో వెళ్ళినప్పుడు మరి మీరు దానం చేయాలనే ఆలోచన ఎందుకు ఉంటుందా? ముందు మీ కుటుంబాన్ని చేసుకోండి. 24 క్రాఫ్ట్స్లో ఎవరి ఇబ్బందులు ఉన్నా అని ఎదుర్కొనే ఇది మీకు ఉండాలి కదా. కొద్ది సహాయం చేయాలని ఆలోచన ఉండాలి. ఆ రోజుల్లో నటశేఖర్ కృష్ణ గారు ఏ వరద బాధితులు వచ్చినా ఉభయ తెలుగు రాష్ట్రాలకు సహాయం చేశారు. ఎన్టీ రామారావు గారు సహాయం చేశాడు. ఆ తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా కొంతమేరకు సహాయం చేశారు. ఆ తర్వాత ఈరోజు మెగాస్టార్ గారు ఏ సమస్య ఉన్నా నేనున్నానే భరోసా మెగా ఫ్యామిలీ ఇస్తుంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నారు. మరి మిగతా అంతలు ఎంతోమంది ఈ నేల మీద పుట్టారు, ఇప్పుడు నటిస్తున్నారు, సినిమాలు టికెట్లు తెగితేనే మీరు హీరోలు అవుతున్నారు, కోట్లు సంపాదించుకుంటున్నారు. మరి ఇటువంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు వాళ్ళు కూడా బతకాలి కదా. దయనీయమైన పరిస్థితులు ఉంటే సహాయం చేయాలన్న ఆలోచన ఎందుకు ఉంటలేదు? మీరు మూవీ ఆర్టిస్ట్ ఎలక్షన్స్లో అసెంబ్లీ ఎలక్షన్ తలదన్నే విధంగా ఎలక్షన్స్ నిర్వహించుకుంటున్నారు, ప్రెసిడెంట్లు అవుతున్నారు. మీరు ఏం చేస్తున్నారు ఆలోచించుకోవాలి. అదేవిధంగా తమిళనాడులో కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. మరి ఎందుకు ఇటువంటి సామాజిక స్పృహ మీలో లోపిస్తుందో ఆలోచించుకోవాలని అందరూ చెప్తున్నమాట. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.